హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 27,000కి పైగానే శాలరీ ఉంటుంది. 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చూస్తున్న వాళ్ళు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECILకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీలకి సంబంధించి 400కి పైగా వేకెన్సీస్ ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. సర్టిఫికేట్స్ని చూసి డైరెక్ట్గా ఎంపిక చేస్తున్నారు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన నోటిఫికేషన్ లో 4th పేజ్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సంబంధించి చూసుకున్నట్లయితే రీసెంట్ గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరైతే ఇక్కడ అతికించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ప్రకారంగా, యాజ్ పర్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వాటిపైన ఎలా ఉంటే ఆ విధంగా మీరైతే మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఆ కరెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. లేదంటే రెండు ఒకటి అయితే ఇక్కడ కూడా అదే అయితే ఫిల్ చేయొచ్చు. అలాగే మీ క్యాస్ట్ అయితే మీరు అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. SC అయితే SC, అలాగే ST OBC, జనరల్ అయితే జనరల్ అని చెప్పేసి. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ సంబంధించి మొబైల్ నెంబర్ కూడా మీరైతే రాయాల్సి ఉంటుంది. అలాగే మీ ఈమెయిల్ ID, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కూడా మీరైతే మంత్, ఇయర్, డేట్స్ తో పాటుగా మీరైతే రాయాల్సి ఉంటుంది. అలాగే మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా సంబంధించి ఇక్కడ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరైతే టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th, 12th, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడి వరకు క్వాలిఫికేషన్స్ ఉంటే అక్కడి వరకు మీరైతే ఏ విభాగంలో మీరైతే కంప్లీట్ చేశారో, అలాగే మంత్ కంప్లీట్ ఏ ఇయర్లో మీరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫై, ఏ మంత్లో ఏ మంత్లో క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. అలాగే మీ కాలేజ్ నేమ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి, అలాగే యూనివర్సిటీ పేరు, అలాగే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి CGPA మార్క్స్ కూడా ఇక్కడైతే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేస్తే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అవసరం లేదు. అలాగే ఇక్కడ కంప్యూటర్ కోర్స్ సంబంధించి మీరైతే చేసి ఉన్నట్లయితే ఇక్కడ దానికి సంబంధించి కూడా మీరైతే ఫిల్ చేయండి. అలాగే హాబీస్, ఎనీ డీటెయిల్స్ అలాగే ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఫోటో కాపీస్ ఆర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీరు మీ సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో పైన అలాగే మీ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ మీరు అయితే జత చేస్తారు కదా, వాటిపైన మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్ గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ పైన కూడా మీరైతే సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా మీరు DD అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు నోటిఫికేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి ఇక్కడ DD నెంబర్, అలాగే డేట్, బ్యాంక్, ఏ బ్యాంక్ లో DD కట్టారో దానికి సంబంధించి బ్యాంక్ కూడా వాళ్ళకి సంబంధించి మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డేట్ అండ్ ప్లేస్ కూడా మీరైతే రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు వార్డు బై సంబంధించినటువంటి పోస్ట్ అయితే భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జనరల్ కేటగిరీలో 2 వేకెన్సీ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా వార్డ్ బాయ్ ఫర్ హాస్టల్ సంబంధించినటువంటి పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే 27,000 వరకు మీకు బేసిక్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ క్లియర్ గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ కి సంబంధించి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ September 30, 2025 నాటికి మినిమం 18 years, మాక్సిమం 50 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ డిజైరబుల్ అంటే మ్యాండేటరీ అయితే కాదు. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ
కౌన్సిలర్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా భర్తీ చేయడం జరిగింది. ఇందులో మనకు 1 వేకెన్సీ అయితే భర్తీ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ 50 మార్క్స్ పర్సెంటేజ్తో క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సైకాలజీ విభాగంలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్తో పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ శాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే 37,000 వరకు మీకు శాలరీ అనేది, బేసిక్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 50 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాటర్ మాస్టర్ సంబంధించినటువంటి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే అది కూడా మనకు జనరల్ కేటగిరీలో పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. మనకు అన్ని కూడా జనరల్ కేటగిరీలో పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది కాబట్టి ఆల్ కేటగిరీ, అన్ని కేటగిరీ వాళ్ళకి, అన్ని క్యాస్ట్ల వారికి అవకాశం అనేది కల్పిస్తున్నారు. మీరు ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్వార్టర్ మాస్టర్ సంబంధించినటువంటి పోస్టుకు చూసుకున్నట్లయితే BA BCom కంప్లీట్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీనికి 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. మీకు గనక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే క్వార్టర్ మాస్టర్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 30,000 వరకు మీకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకైతే మంచి శాలరీ అయితే ఉంటుందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి కూడా మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 50 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నర్సింగ్ సిస్టర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే నర్సింగ్ ఇన్ డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రేడ్ విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ సర్వీస్ ఆఫ్టర్ ట్రైనింగ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు నర్సింగ్ సంబంధించినటువంటి మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నర్సింగ్ సిస్టర్ సంబంధించినటువంటి పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే మీకు 20,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 50 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా ఎలా అప్లై చేయాలని మీకు అయితే డౌట్ ఉంటుందిగా. ఆఫ్లైన్ లో మీరైతే అప్లై చేయాల్సి ఉంటుందని నేనైతే చెప్పాను కదా. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్ కి అయితే మీరైతే పోస్ట్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది భర్తీ చేయడం జరిగింది. దానికి సంబంధించి అడ్రస్ అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి అయితే మీరైతే పోస్ట్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అయితే తీసుకోబడదు అనేది ఇక్కడ క్లియర్ గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీరైతే ఆఫ్లైన్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా మీకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పైన, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పైన, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పైన మీరైతే సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్ గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఎన్వలప్ లో పెట్టేసి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 984 సంబంధించి ఎన్వలప్ ద్వారా మీరైతే పంపించాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే 30 రూపీస్ స్టాంప్స్ కూడా మీరైతే స్టిక్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ వీళ్ళైతే క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా ఎవరెవరికి అప్లికేషన్ ఫీ ఉంది లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. 250 రూపీస్ అయితే జనరల్ కేటగిరీ, అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళైతే ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు లాస్ట్ డేట్ సంబంధించి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి అందరూ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు అప్లికేషన్స్ అయితే పంపించే ప్రయత్నం అయితే చేయండి. మీకు సెప్టెంబర్ 30 లోపు అయితే మీరైతే పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే మనకు ఎగ్జామినేషన్ సంబంధించి వెన్యూ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ సతారా సంబంధించినటువంటి వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫర్దర్ గా మీకైతే అప్డేట్ ఇస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు వివిధ రకాల పోస్టులకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ పోస్టులకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు సపరేట్ గా అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పాను కదా. దానికి సంబంధించి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ మీరు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ తో పాటు అనేది ఇక్కడ క్లియర్ గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన
వాళ్ళు అభ్యర్థులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరైతే జత చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన వాళ్ళే క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే మీ జాబ్స్ కి అయితే ఎంపిక చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మనకు పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ సతారా సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ లింక్స్ అలాగే నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.